ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగినా పార్ట్నర్షిప్ ఇవ్వనరా. దాన్ని పోయే దానయ్య గడివి నీకెలా ఇస్తానరా? నేను ఈ వైజాగ్ ఎక్స్ఎమ్మెల్యేని. నాకెదురొచ్చి బతికిన వాడెవడూ లేడు. ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ఉంది, తెలుసుకో. ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నుకి తెలియదే. ముందున్నది ఎక్స్ఎంఎల్ అని కూడా తెలియదంటారా దీనికి? ఇది ఒక బుల్లెట్. అదర్వా నేను ఎక్స్ఎంఎల్ఏ, నాకు ఎదురొచ్చి బతికినోడు ఎవడూ లేడన్నాడు. ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు బాగుతారో ఏంటో. హలో చక్రవర్తి, మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్గా ఇస్తానని మాటిచ్చాను. మా అబ్బాయి బర్త్డేకి మీరు తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి. అవును, వైజాగ్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట. అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం క్యాప్ ఇచ్చాను. నువ్వు నీ కంపెనీకి సీఈఓగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే. ఐఎమ్ హంగ్రీ. సంజయ్, వైజాగ్ బ్రాంచ్ స్టేటస్ ఏంటి? సార్ అది ఒక 2 days అటు ఇటుగా, అంటే కొంచెం డిలే ఉంది సార్. సంజయ్, మ్యాన్ పవర్ పెంచండి, కావాలంటే ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ తెప్పించండి. ఐ వాంట్ ఆన్ డేట్. ఇస్ దట్ క్లియర్? ఓకే సార్. ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేసావు? తెలియట్లేదమ్మా. నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ 10 ఎక్కువగా ఉంటుంది. అమ్మాయి ఎస్ చెప్పడానికి లేట్ అయినా పర్లేదు, కానీ నో చెప్పడానికి లేట్ చేయకూడదు. నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి. పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా 2 విషయాలు చూసుకోవాలి. 1, వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని ఇస్తారు. 2, కుటుంబంగా నీకు ఎలాంటి ప్రేమనిస్తారు.